హాయ్, నేను డాక్టర్ సంతోష్ రామగడ్డం అండి, కాంప్లెక్స్ ట్రామా అండ్ లింబ్ రికన్స్ట్రక్షన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ సీతంధార. యాజ్ అ ఫ్రాక్చర్ సర్జన్ నాకు వచ్చే అతి క్లిష్టమైన కేసెస్ ఏంటి అంటే చిన్న పిల్లల్లో ఫ్రాక్చర్స్ అండి. అవి ఎందుకు కష్టం అంటే దాన్ని ట్రీట్ చేయడం కాదు, సో వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళ అటెండెన్స్కి మేము నమ్మకం కలిగించడం, అంటే అదేమీ ప్రాబ్లం అవుదని. యాజ్ అ పేరెంట్ ఈవెన్ ఐ కెన్ రిలేట్ విత్ దట్. సో మీ బాధ అబ్సల్యూట్లీ నార్మల్, మీ కంగారు కూడా అబ్సల్యూట్లీ నార్మల్. సో వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ 95% ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రాక్చర్స్ దే డూ వెరీ వెల్ అండి. అదర్ 5% ఎందుకు ఇబ్బంది పెడతాయంటే వెన్ ఎవర్ ద ట్రీట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్, ట్రీట్ చేస్తే ఏమైనా అయిపోతుందేమో అని మీరేమైనా నెగ్లెక్ట్ చేసినప్పుడు తప్పితే పిల్లల ఫ్రాక్చర్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ టు బి ట్రీటెడ్ అండ్ 95% ఆఫ్ దెమ్ డోంట్ నీడ్ సర్జరీ. మోస్ట్లీ ఎస్పెషల్లీ లెస్ దెన్ 10 yearsలో ఉన్న పిల్లలకి 95% ఆఫ్ ద ఫ్రాక్చర్స్ మనం కట్లతోనే నయం చేయొచ్చు. సర్జరీ ఎప్పుడు చేస్తామంటే ఒకవేళ బాగా బరువు ఎక్కువ ఉండి వాళ్ళలో కాళ్ళల్లో ఫ్రాక్చర్ అయినా కానీ, లేదా ఫ్రాక్చర్తో పాటు కండకి, చర్మానికి, రక్త నరాలకి ఏమైనా దెబ్బ తగిలినా కానీ, మల్టిపుల్ బోన్స్ ఫ్రాక్చర్స్ అయినా కానీ, లేదా టీన్స్ అంటే 12-13 ఏళ్ళు దాటిన వాళ్ళకి కానీ, వీళ్ళల్లో సర్జరీ చేస్తాం తప్పితే అదర్వైజ్ 95% ఆఫ్ ద చిల్డ్రన్స్ ఫ్రాక్చర్స్ కెన్ బీ మేనేజ్డ్ విత్ అ ప్లాస్టర్ and everybody recovers back normally. They have very good healing potential. Unfortunately, they get injured and have a fracture. Please consult a properly trained orthopedic surgeon to get it treated.